రామ్ ఫ్రెండ్స్. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొరడెల మీద నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది డీప్ స్టేట్ అజెండా అని కొందరు, వోకిజం అనే రోగం యొక్క లక్షణాలని కొందరు. సోషల్ మీడియా మొత్తం మీమ్స్ తో, ట్రోల్స్ తో నిండిపోయింది. ఎందుకంత బ్యాక్లాష్? ఉపాసన ఏమన్నారు? Best insurance for women is to save your eggs, because then you can choose when to get married, when you want to have kids on your own terms. 2 రోజుల క్రితం అపోలో లైఫ్ వైస్ చైర్మన్ ఉపాసన కొనిదెల ఐఐటి హైదరాబాద్ లో జరిగిన ఒక ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. దానికి మగవాళ్లు ఎక్కువగా చేతులెత్తగా ఆడవాళ్లు తక్కువగా స్పందించారు. దాంతో ఆమె ఉమెన్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, స్త్రీలు పురోగమిస్తున్నారు అని అభివర్ణించారు. అంతేకాకుండా కెరియర్ మరియు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే క్రమంలో స్త్రీలకు అందుబాటులో ఉన్న ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, కెరీర్ మీద ఫోకస్ చేయండి, సెల్ఫ్ మేడ్ పర్సన్స్గా ఎదగండి, పిల్లల్ని కనడం మీ చేతుల్లోనే ఉంది, దానికి సైన్స్ సాయం చేస్తుంది, ఎగ్స్ దాచుకోవడం ద్వారా ఇదే నిజమైన మహిళా సాధికారత అంటూ చెప్పుకొచ్చారు. దీని మీద ముఖ్యంగా ఎందరో అమ్మాయిలు భిన్నంగా రెస్పాండ్ అయ్యారు. తమ సమాధానాలు ఉపాసన చేసిన ట్వీట్ కింద పెట్టారు. ఉపాసన స్వయంగా 23 yearsకి పెళ్లి చేసుకున్నారు. తను పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన అవసరం ఏంటి అనేది తోటి మహిళల స్పందన. ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కూడా కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. 2012లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఉపాసనకి 23 ఏళ్ళు, చరణ్కి 27 ఏళ్ళు మాత్రమే. అంటే వాళ్ళు చాలా యంగ్ గానే ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిలకు కెరియర్ ఫస్ట్, 35 వరకు పిల్లలు ప్లాన్ చేయకండి అంటున్నారు. పెళ్లి అయిన కెరియర్ ఎందుకు ఒకేసారి వెళ్ళకూడదు, ఎందుకు నడవకూడదు ప్యారలల్ గా? 23 ఏళ్ళకి ఉపాసనకి ఏం గొప్ప కెరియర్ ఉంది? ఆమె అపోలో హాస్పిటల్స్ లో వర్క్ చేసింది పెళ్లి తర్వాతే, బిజినెస్ పెంచుకుంది పెళ్లి తర్వాతే. అంటే పెళ్లి అయిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. రిచ్ పీపుల్ సలహాలు బ్లైండ్ గా ఫాలో అవ్వకపోవడం మంచిది అని అంటున్నారు కొందరు. పుట్టడమే కోటీశ్వరుల ఇంట్లో పుట్టింది, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా, అలా. కష్టం అంటే ఏంటో తెలీదు. తాతల కాలం నుండి ఉన్న ఆస్తులు ఆధారంగా బిజినెస్లు చేసుకుంటుంది, ఆంట్రప్రూనర్గా మారింది, అదే బిజినెస్ ఉమెన్గా. సో ఇవిడ చెప్పింది ఏంటి? లేట్ అయినా పర్లేదు, పెళ్లి చేసుకోండి, మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. సో భవిష్యత్తులో సెటిల్ అయినాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, పిల్లలు కావాలి అనుకుంటే ఆ ఎగ్స్ వాడి గర్భవతులు అవ్వచ్చు, పిల్లల్ని కనొచ్చు అని. ఇది ఆవిడ చెప్పినంత ఈజీ కాదు. ఎగ్స్ ఒక మహిళ శరీరం విడుదల చేసే సమయానికి తీయడం, వాటిని స్టోర్ చేయడం ఈజీ కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, సమయానికి అండాన్ని తీయించుకొని స్టోర్ చేయించుకోవడం, పోనీ తీసేసి స్టోర్ చేసిన దానికి ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్, ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ పేరిట పాపులర్ ఇండియాలో. 2.5 లక్షల నుండి 5 లక్షలు సింగిల్ సైకిల్కి. హార్మోనల్ ఇంజెక్షన్స్, రెగ్యులర్ స్కాన్లు, డాక్టర్ల ఫీజులు ఏమీ లేకుండానే అది. ప్రతి సంవత్సరం జస్ట్ నిల్వ ఉంచడానికి 25,000 నుండి 55,000 అవుతుంది. 10 ఏళ్ళు స్టోర్ చేస్తే 5 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. లేటర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మళ్ళీ 3 నుంచి 6 లక్షలు, మినిమం 15 నుంచి 20 లక్షలు అవుతుంది, తక్కువలో తక్కువ. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3-4 సంవత్సరాల శాలరీ. మధ్యతరగతి వాళ్ళు ఇంటి లోను, కారు ఈఎంఐ, పిల్లల ఫీజులతో ఇప్పటికే గడ్డు పరిస్థితి. ఇంకా ఎగ్స్ ఫ్రీజింగ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇది ఎలా ఉంది అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు హ్యాపీగా కనకుండా డబ్బుల కోసం లేట్ చేసి అదే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి మళ్ళీ కృత్రిమంగా పిల్లల్ని కనాలి అనుకోవడం. దానికి తోడు హెల్త్ సహకరించదు, బాడీ సహకరించదు, ఆ ఎంబ్రియోస్ ఎలా ఉంటాయో తెలీదు. అప్పుడు అంత ఫ్రీజ్ చేసిన ఎగ్స్ నుంచి ఎంబ్రియో అయ్యి, ఇంప్లాంట్ అయ్యి హెల్దీ బేబీ పుట్టే గ్యారంటీ ఎక్కడా లేదు. 35+ ఏళ్ళు దాటాక గర్భాశయం కూడా వయసు పెరిగినట్టు మారిపోతుంది. ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది. హార్మోన్ లెవెల్స్, బ్లడ్ ఫ్లో, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఇవన్నీ 30 తర్వాత డౌన్ అవుతాయి. అందుకే ఎగ్స్ ఫ్రీజ్ చేసిన చాలా మందికి ఐవీఎఫ్ కూడా వర్క్ కాదు. అండ్ ఐవీఎఫ్ అంటే ఎంబ్రియోని మహిళ గర్భంలోకి విడుదల చేస్తారు కదా, న్యాచురల్గా బాడీ క్రియేట్ చేయట్లేదు. సో మన శరీరానికి ఎలా తెలుస్తుంది నువ్వు ప్రెగ్నెంట్ అని? నువ్వేమో బయట తయారు చేసి కృత్రిమంగా పంపిస్తున్నావు కదా. సో నీ శరీరానికి తెలిస్తే దాన్ని కాపాడుకుంటుంది, ఆ అండాన్ని దాన్ని పెరిగేలా సహాయపడుతుంది, దానికి కావలసిన పోషకాలు ఇస్తుంది, న్యూట్రిషన్ ఇస్తుంది, అన్నీ జరుగుతాయి. దానికోసం పొట్ట మీద హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, నాట్ ఎట్ ఆల్ ఈజీ.
ఇంకా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు పుట్టలేదు అంటే తప్పక పిల్లల కోసం ఆ విధానం ఎంచుకుంటారు. కానీ అన్నీ బాగుండి ఉద్యోగానికి అడ్డొస్తుంది అని ఎంచుకోరు ఎవరు కూడా. అండ్ ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. 35 ఏళ్ల తర్వాత ఫ్రీజ్ చేసిన ఎగ్స్తో లైవ్ బర్త్ రేట్ కేవలం 5 to 12% మాత్రమే. 40 దాటితే ఇంకా డ్రాప్ అవుతుంది. డబ్బులు పోయి, భరోసా పోయి, ఆరోగ్యం పోయి ఏమీ లాభం లేదు. 35+ ఇయర్స్ తర్వాత కనే వాళ్ళకి 25 నుంచి 40% ప్రీటర్మ్ బర్త్స్, లో బర్త్ వెయిట్, జెస్టేషనల్ డయాబెటీస్, హై బీపీ అన్నీ 3 నుంచి 4 రెట్లు శాతం పెరిగిపోతుంది. సిజేరియన్ ఆపరేషన్ ఛాన్స్ 60 నుంచి 70%కి ఎక్కువ అవుతుంది. మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కాల్షియం అబ్జర్వ్ చేసుకోలేదు బాడీ 30 years తర్వాత, ఎక్కువ చేసుకోలేదు. ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఉంటుంది. థైరాయిడ్, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఎక్కువ మందికి వస్తాయి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఎక్కువ అవుతుంది ఏజ్ పెరిగినా కొద్దీ. 35 ఏళ్ల తర్వాత తల్లులకి పుట్టిన పిల్లల్లో ఆటిజం రిస్క్ 30 నుంచి 50% ఎక్కువ. 30 ఏళ్లలో పుడితే 1000లో 1 మందికి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉంటే 40 ఏళ్లలో 100 మందిలో ఒక్కళ్ళకు ఉంటుంది. అందుకే గైనకాలజిస్టులు అందరూ ఒకటే చెప్తారు, బయలాజికల్ క్లాక్ ఎవరిని మినహాయించదు. డబ్బున్నా టెక్నాలజీ ఉన్నా కూడా పూర్తి గ్యారంటీ లేదు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ స్టోరీ క్లాడియా యాడమ్స్ అనే ఒక కెనేడియన్ ఉమెన్ది. ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. ఆమె 30 ఏళ్లలో చివర్లలో 30 years ఎండింగ్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంది. 2017లో 44 నుంచి 45 ఏళ్ల వయసులో సింగిల్ మదర్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. తన 11 ఫ్రోజన్ ఎగ్స్ అన్ఫ్రీజ్ చేసి స్పర్మ్ డోనర్తో ఐవీఎఫ్ చేయించుకుంది. కానీ ఫలితం ట్రాజిక్. 2 eggs ఏమో థాయింగ్లోనే చనిపోయాయి, 3 ఫర్టిలైజ్ కాలేదు, 5 embryos అబ్నార్మల్గా వచ్చాయి. చివరి 1 embryo ఇంప్లాంట్ చేసినా ఫెయిల్ అయింది. ఫలితం 0 ప్రెగ్నెన్సీ, 0 బేబీ. ఆమెకి నానుకునే వాళ్ళు లేకుండా పోయారు అని ఎంత బాధపడిందో. ఇట్స్ ఇర్రివర్సిబుల్. ఆమె ఏం చేసినా ఆమె జీన్స్తో ఉన్న ఒక డిఎన్ఏతో ఉన్న ఒక పిల్లల్ని కనలేకపోయాను అనే ఒక బాధ ఉండిపోయింది. ఆమె ఘటన తర్వాత నేషనల్ పోస్ట్ అనే కెనేడియన్ న్యూస్ పేపర్కి లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకంటే ఇది రియల్ లైఫ్ ఫెయిల్యూర్ కేస్. డబ్బు ఉన్నా, ప్లాన్ చేసినా, టెక్నాలజీ ఉన్నా, సైన్స్ ఉన్నా గ్యారంటీ లేదని. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. దెర్ వర్ సో మెనీ ఎమోషన్స్. ఐ వాజ్ సాడ్, ఐ వాజ్ యాంగ్రీ అండ్ ఐ వాజ్ అషేమ్డ్. ఒక పక్క బాధ, ఒక పక్క కోపం, ఇంకో పక్క నా మీద నాకే అసహ్యం వేసింది. అలా ఎందుకు చేశానా అని బాధపడింది ఆవిడ. అందరూ ప్రశ్నించే వరకు ఈ రోజున ఉపాసన మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. నేను 29 ఏళ్లకే ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నా, 36కి మొదటి బిడ్డని కన్నాను, ఇప్పుడు నాకు ట్విన్స్ పుట్టబోతున్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్. అదే ఆవిడకి ఉన్న డబ్బుకి, హోదాకి, సెలబ్రిటీ స్టేటస్కి ఇవన్నీ చేసుకోవడం సులువే. 39 ఏళ్ళకి అంటున్నారు అంటే ఆమెకు డైటీషియన్లు, హాస్పిటల్స్ వాళ్ళ చేతిలో ఉన్నారు, డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఇంకా ఖర్చు కోసం ఆలోచించే పనే లేదు. ఐ విల్ డిసైడ్ ద టైమ్ లైన్ అంటే నాకు అనిపించినప్పుడు నేను కంటాను అని ఆవిడ సమాధానంగా పెట్టారు. అలాంటప్పుడు ఒక గెస్ట్ హోదాలో వెళ్ళి అమ్మాయిల్ని కనకండి, కెరియర్ బిల్డ్ అయ్యే వరకు, అదే మహిళా సాధికారత అని చెప్పడం తప్పు కాదా? యువర్ బాడీ, యువర్ విష్, యూ ప్లాన్ యువర్ కిడ్స్, యూ ప్లాన్ యువర్ ఫ్యామిలీ. కెరియర్తో పాటు మీరు కూడా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనండి, మీ ఆరోగ్యం మీ చేతిలో అని చెప్పాల్సింది పోయి 45 కనండి, 35 కనండి, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, ఇప్పుడు కనాల్సిన అవసరమే లేదు, అదే మహిళా సాధికారత అనడం కరెక్ట్ ఎలా అవుతుంది? చదువుకున్న ఆవిడ, ఆంటర్ప్రూనరు, హాస్పిటల్స్ ఫీల్డ్లో ఉన్న ఆవిడ, దాని వలన వచ్చే కాంప్లికేషన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఆడపిల్లలకి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వీళ్ళు ఇలాంటి మాటలు చెప్పి అమ్మాయిలు ఫాలో అవుతే రేపు వాళ్ళు పిల్లలు లేకుండా అవ్వరా? డోంట్ ఫోర్స్ దెమ్ టు స్టాప్ హ్యావింగ్ కిడ్స్ అనేది ఇక్కడ అందరి సమస్య. ఈమె మారదు, ఎంత చెప్పినా కూడా ఈమెకు అర్థం కావట్లేదు ప్రాబ్లం అని అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున. అయితే ఇప్పటికే జనాభా ఎక్కువ ఉన్న ఈ దేశంలో ఇంకా పిల్లల్ని ఎందుకు కనాలి అనేది కొందరి ప్రశ్న. 15 మీటర్ల ఎత్తు బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి పొందాడు ఒక వ్యక్తి. చివరకు 18 మీటర్ల ఎత్తుతో నిర్మించాడు. ఎత్తు తగ్గించాలని ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. మొదటి 2 అంతస్తులు కూలగొట్టాడు. మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. జననాలు ఒక్కసారిగా తగ్గితే సామాజిక ఆర్థిక సంక్షోభం. జపాన్, దక్షిణ కొరియాలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. అక్కడ యూత్ లేరు, అంతా వయోవృద్ధులు. ఇంకా అనేక యూరోప్ దేశాల్లో ఈ గతి తమకు పట్టకూడదని చైనా కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇద్దరిని కనమంటుంది ఈ రోజున. దేశంలో కొత్త తరం లేకపోతే, దేశం నిండా ముసలి వాళ్ళు, వయోవృద్ధులే ఉంటే ఆ దేశం ఇంకా ముందుకు పోదు, అభివృద్ధి చెందదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల రేషియోకి దూరంగా ఉన్నాం. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కనీసం 3 కనమని చెప్పారు కూడా.
యూత్ లేకపోతే ఆ దేశం ఆగిపోతుంది. మీరు భూమిపైకి వచ్చారు అంటే మీ అమ్మా నాన్న, వారి అమ్మా నాన్న అలా మీ ముందు 1,000,000 తరాలు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు కాబట్టి మీరు ఆకాశం నుండి ఊడిపడలేదు. వ్యక్తిగతంగా ఎక్కడో ఒకరో ఇద్దరో నేను పెళ్లి చేసుకోను అనడం వేరు. విషపూరిత ప్రచారాలకు లొంగి మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఎక్కువ మంది పెళ్ళొద్దు అనడం వేరు. ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు యువతని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇంత బ్యాక్లాష్ వచ్చింది. ఇందరు రెస్పాండ్ అవుతున్నారు. ఆవిడకి నేను ఇచ్చిన రెస్పాన్స్ ఇదిగో ఎక్స్లో 40,000 మందికి చేరింది. ఒకసారి మీరు కూడా చూడండి. చివరిగా ఇంకా పెళ్లి చేసుకోవాలని చేయెత్తిన అబ్బాయిలు మీకు థ్యాంక్స్. మీరు ఇంకా శానిటీ ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. ఉపాసన గారికి యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేసే అద్భుతమైన అవకాశం వచ్చినా ఉపయోగపరచుకోలేకపోయారు, మిస్ చేసుకున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు మీరు మంచి లైఫ్ పార్ట్నర్ని వెతికి పెళ్లి చేసుకోండి, కలిసి ఫ్యామిలీ ప్లాన్ చేసుకోండి, కలిసి కెరియర్ బిల్డ్ చేసుకోండి, షేర్డ్ గోల్స్ పెట్టుకోండి. ఇండివిజువల్గా ఎవడికి వాడు నేను బాగుపడాలనుకోకుండా కలిసి కుటుంబంలో బాగుపడదాం అనుకోండి. అదే నిజమైన ఎంపవర్మెంట్, అదే నిజమైన ఇన్స్పిరేషన్ అని ఆవిడ చెప్పి ఉండాల్సింది. కాలం మారింది, కాలంతో పాటే కొన్ని పద్ధతులు కూడా మారాలి. మన దేశంలో వివాహ కుటుంబ వ్యవస్థలు లింగ సమానత్వం దిశగా మారాలి, మారుతున్నాయి, ఇంకా మారాలి. సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, వాటిని పరిష్కరించుకోవాలి. ఎలకలున్నాయని ఇల్లు తగలపెట్టుకోకూడదు. సో చక్కగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. బతకడం కోసం ఉద్యోగం, కానీ ఉద్యోగం కోసమే బతకట్లేము. మీరేమనుకుంటున్నారు? ఉపాసన గారి స్పీచ్ కరెక్టా లేక బ్యాక్లాష్ సరైనదేనా? కామెంట్లో రాయండి. మీ కామెంట్స్ అన్నీ నేను తప్పక చదువుతాను. జై భారత్, జై హింద్.